'టుక్ టుక్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాను చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాలో పాయింటే సరిగ్గా లేదు. 'టాక్సీ' వాళ్ళ సినిమాలో కారులో దెయ్యం ఉందంటే ఇందులో బండిలో దెయ్యం ఉందని చెప్పారు. పోనీ దాన్నేమన్నా ఇంట్రెస్టింగ్‌గా గాని, థ్రిల్లింగ్‌గా గాని, ఎమోషనల్‌గా గాని వాడుకున్నారా అంటే 1% కూడా వాడుకోలేదు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా కథ ఇదనే విషయం చాలా క్లియర్‌గా తెలిసిపోద్ది. అంతకు మించి సినిమాలో 1% కూడా ఏం లేదు. దాన్నే సాగదీస్తూ 2 గంటలు చెప్పిన ఫీలింగొస్తది. సినిమా మొత్తం కూడా ముగ్గురు పిల్లలే కనిపిస్తా ఉంటారు. వాళ్ళని కాకుండా ఇంకే క్యారెక్టర్‌ని కూడా చూపించడానికి అస్సలు ట్రై చేయలేదు. పోనీ సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికైనా సినిమాలో ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా జరిగిందా అంటే అది లేదు. సడెన్‌గా బ్రేక్ అని యేసేశారు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చాక దెయ్యానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మనలో 1% కూడా ఉండదు. అయినా సరే వాళ్ళు చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన ఫ్లాష్ బ్యాక్‌లో ఆవిడ ఎలా ఉంటది? ఎలా డాన్స్‌లేసేది? ఎలా లవ్ చేసింది? ఫ్రెండ్స్‌తో ఎలా తిరిగింది? ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్‌లోనే ఏం జరగలేదు. సెకండ్ హాఫ్‌లో మళ్ళీ ఆ క్యారెక్టర్‌కి సంబంధం లేకుండా లవ్ స్టోరీ స్టార్ట్ చేసి, ఈ సీన్స్ అన్నీ చూపిస్తుంటే చూడడానికి చాలా చిరాకుగా అనిపించింది. ఇక ఈ సినిమాలో లైనే పెద్దగా లేదు. ఉన్న దాంట్లో కూడా మెయిన్‌గా ఉండే 2 పాయింట్స్‌ని సరిగ్గా రాసుకోలేదనిపించింది. హీరోయిన్ చనిపోతే ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఎందుకు ఉండిపోయింది? ఒక పిల్లోడు తప్పు చేస్తున్నాడని చెప్పి ఆ పాయింట్‌ని హైలైట్ చేసి, మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా పక్కన ఎందుకు పెట్టేసారు అనే విషయం కూడా అర్థం కాలేదు. ఇంక సినిమాలో కథ ఉన్నట్టు గాని, కథ ముందుకెళ్తున్నట్టు గాని అస్సలు అనిపించకపోయినా, సినిమాలో అత్తమాటులు సాంగ్స్ వస్తూ బాగా డిస్టర్బ్ చేశాయి. ఆ సాంగ్స్ కూడా నాకైతే వినడానికి బాగా అనిపించలేదు. ఇక సినిమాలో స్టార్టింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటున్నప్పుడు బానే అనిపించింది కానీ, ఫస్ట్ హాఫ్‌లో అదే రిపీటెడ్‌గా వస్తున్న ఫీలింగ్ వచ్చింది. సినిమా లాస్ట్‌లో అయితే తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. అవి అయితే ఎప్పుడైనా చెప్తానని చెప్పి సినిమాని ఆపారు. ఆ కాన్ఫిడెన్స్‌ని అయితే మెచ్చుకోవచ్చనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ అయితే పెర్ఫార్మెన్స్ బానే చేశారు. ఇలాంటి రీజన్స్ వల్ల నాకైతే ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.